ఇటు ఏపీలో పరిస్థితి గురించి ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్లో కీలక అంశాల్ని ప్రధానితో చర్చించారు ముఖ్యమంత్రి జగన్. Sir, in my experience handling COVID response in my state, I strongly believe that, sir, first and foremost, if we need to get back to normalcy, the stigma over corona positive persons has to end, sir. Until and unless this fear and this stigma ends, we will not move forward. Corona has been made into such a stigmatic subject that families with persons who are positive are facing severe problems of social ostracization, sir. This has resulted in people not coming forward to report symptoms, which defeats the entire purpose of testing and identifying infected people. The current containment strategy of demarcating an area as containment cluster and that of institutional quarantining may be re-examined, sir. And as we move towards a strategy of public awareness, self-reporting of symptoms, testing, treatment, and self-isolation, without fear or stigma, should come into the forefront, sir. So we need to make people prepare themselves to live with coronavirus till a vaccine is produced. Awareness on physical distancing, use of masks and hand sanitizers, and maintaining general hygiene needs priority in these times, sir. This brings to the point that we require a major overhaul of the health system, sir. So during COVID response, we were able to ramp up the hospital beds and ICU beds to a good level, sir. But we need to improve them much further, sir. Sir, major reforms in the health system from village level to the highest teaching hospitals in the state should be the need of the hour going forward, sir. To set up a clinic in each village in the state with staff deployed on a 24/7 basis, sir. Taking up new medical colleges, one at least for every parliamentary constituency, sir. Sir, I'm just pressing on this point as parliamentary constituency because that is a more uniform figure, because every state has got different sizes of the districts, sir. So as to make the doctors and nurses available in adequate numbers, sir. So the hospitals at every tier should also be totally revamped to bring them to national standards, sir. ప్రధాని మోదీతో ఏపీ సీఎం చర్చించిన విషయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. కిరణ్, ఇంకా ఎటువంటి విషయాల్ని ముఖ్యమంత్రి ప్రధానితో చర్చించారు? అలాగే ప్రధాని నుండి వచ్చిన రెస్పాన్స్ ఏంటి దీనికి? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా అయితే పౌరులంతా కూడా సాధారణ జీవితం గడిపేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానిని కోరారు. ప్రధానంగా అదే కాకుండా ఏదైతే ప్రజలందరూ కూడా తమ పనులకు వెళ్ళాలి అంటే కనుక ప్రజా రవాణా కంపల్సరీ ఉండాలి, ప్రజా రవాణా పైన ఉన్న ఆంక్షల్ని కూడా ఎత్తేయాలని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి చెప్పారు. అయితే ఏవైతే ప్రజా రవాణాలో కావచ్చు వీటన్నిటిలో ముందుగా ఏదైతే శానిటైజర్లు వాడడం, ఏదైతే ఫిజికల్ డిస్టెన్స్ పాటించడంతో పాటు ఇవన్నీ చేయాలని చెప్పారు. ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ప్రధాని దృష్టిలో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తంగా చూస్తే కరోనా వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన కుటుంబాలు కొంత వివక్షను సమాజంలో ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎవరికైనా పాజిటివ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా వాళ్ళు టెస్టులు చేయించుకోవడానికి ముందుకు రాలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 95% మంది కరోనా బాధితులందరూ కూడా కోలుకుంటున్నారన్న విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం పెద్ద ఎత్తున ఉందని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అదేవిధంగా వ్యవస్థలను పటిష్టం చేయడం, అంటే ఇప్పుడు ఏవైతే హాస్పిటల్స్ అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే బెడ్స్ అన్నీ కూడా సిద్ధం చేశారు. సాధారణ బెడ్స్తో పాటు ఎమర్జెన్సీ వార్డులో బెడ్స్ అన్నీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి. అయితే పెద్ద ఎత్తున ఈ బెడ్లు మరింత పెంచాల్సి ఉంది. మొత్తం ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే కొత్త రాష్ట్రం కాబట్టి వీటికి మొత్తం 16,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అయితే కొత్త రాష్ట్రంగా పరిగణించి ఏపీకి కొంత
చేయూత ఇవ్వాలి ఆర్థికంగా అని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఇంకా లాక్డౌన్ వల్ల అనేక వ్యవసాయ ఉత్పత్తులు కూడా రాష్ట్రంలోనే ఆగిపోతున్నాయి. బయటకు అయితే రవాణాకు సంబంధించి అయితే నిత్యావసర సరుకుల రవాణాకు సంబంధించి లేకపోతే వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సంబంధించి పెద్ద ఎత్తున మినహాయింపులు ఇచ్చినప్పటికీ కూడా లారీ డ్రైవర్లు కావచ్చు వాళ్ళందరూ బయటకు వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులు ఏమీ కూడా ఇకపైన ఉండకూడదని చెప్పారు. ఎందుకంటే ప్రధానంగా అనేక రంగాలు మూతపడిపోయిన పరిస్థితి ఉంది. ఆ రంగాలన్నీ తెరుచుకోకపోతే దీర్ఘకాలికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకునే అంశంలో ఏవైతే వైద్య రంగానికి సంబంధించి ఏవైతే లోన్లు తీసుకుంటారో అవన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయించాలని చెప్పి ముఖ్యమంత్రి కోరారు. అదేవిధంగా ఏదైతే దీర్ఘకాలిక లోన్లు ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా వడ్డీ లేని అలాగే వడ్డీ తక్కువ వడ్డీతో ఇచ్చే రుణాలను కూడా అందించాలని చెప్పి ముఖ్యమంత్రి కోరారు. మొత్తంగా చూస్తే కనుక అయితే ప్రజా రవాణా మీద ఉన్న ఆంక్షలు ఎత్తేయడం, మరో పక్కన ఏదైతే పౌరులందరూ కూడా సాధారణ జీవితం గడిపేందుకు చర్యలు చేయాలని చెప్పి ప్రధాని